గురువుగారు, గణపతికి ఎలుక వాహనం ఎలా అయ్యింది? ఎలుక చాలా చిన్నదిగా ఉంటుంది కదా, అంత బరువైన వినాయకుడిని ఎలా మోస్తుంది? చాలామందికి ఆలోచన రాదు. ఆ గణపతిని అక్కడ పెడతారు, ఆ ఎలుకను కూడా ఎంత చిన్నది వీలైతే అంత చిన్న ఎలుకను పెడతారు. దీని వెనుక వేదాంతపరమైనటువంటి భావం ఉన్నది, పౌరాణిక పరమైనటువంటి భావము ఉన్నది. ముందు పౌరాణిక పరమైనటువంటి భావాన్ని చెప్పుకుందాం. మూషికాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. వాడికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఎలుకగా మారగలడు, లేదు అసుర లక్షణాన్ని కూడా పొంది అసురుడుగా కూడా కనపడగలడు. కామరూపులు రాక్షసులు కనుక ఎలాగైనా ఉండగలరు వాళ్ళు. ఈ మూషికాసురుడు అనేటువంటి రాక్షసుడు ఎప్పటికప్పుడు మూషికంగా మారి అనేక మందిని అనేక రకాలుగా కష్టములకు గురి చేస్తుంటే దాన్ని తట్టుకోలేనటువంటి దేవతలంతా ప్రార్థించగా ఆ మూషికాసురుడు కేవలం పరమేశ్వరుని యొక్క భక్తుడు, ఈశ్వరుని గురించి తపస్సు చేసి వరాలు పొందినటువంటి వాడు. తన తండ్రి యొక్క భక్తుడు గనుక అతన్ని సంహరించకుండా తనకు వాహనంగా చేసుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు. వాడు రాక్షసుడు గనుక ఎంత చిన్నవాడైనా మూషికాసురుడు ఎంత పెద్దగా ఉన్నటువంటి గణపతినైనా మోయగలడు. మన ఇంట్లో ఉన్న మట్టి గణపతిని మోయగలడు. అక్కడెక్కడో పెట్టేటువంటి పెద్ద వినాయకుడు ఎన్ని అడుగుల ఎత్తు అన్ని అడుగుల ఎత్తు అని చెప్పుతున్నామే, అటువంటి వినాయకుడిని కూడా మోయగలడు రాక్షసుడు కనుక. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది పురాణపరమైనటువంటి భావం. వేదాంతపరమైన భావం ఏమి అంటే ఎలుకలకు రంధ్రాన్వేషణ ఎక్కువగా ఉంటుంది. రంధ్రాన్వేషణ అంటే ఎక్కడ కలుగులు ఉంటే ఆ కలుగులో దూరి జాగ్రత్తగా తనను తాను రక్షించుకుంటుంది. తనకు కావలసినవన్నీ తీసుకెళ్ళి అందులో పెట్టుకుని ఆహారంగా పొందుతూ ఉంటుంది. ఆ భూమి లోపల రంధ్రాలు ఎక్కడున్నాయి, దీన్ని రంధ్రాన్వేషణ అంటారు. అలాగే మానవుల్లో కూడా ఈ గుణం ఉంటుంది. అందరి తప్పులు వెతుకుతూ ఉంటాడు, తన తప్పులు మాత్రం తెలుసుకోడు. ఈ అందరి తప్పులను వెతకటాన్నే వేదాంత పరిభాషలో రంధ్రాన్వేషణ అని అంటారు. ఈ అందరి తప్పులు వెతికేటువంటి దుర్గుణం ఏదైతే ఉన్నదో ఆ దుర్గుణమునకే మూషికము అని పేరు. కనుక ఆ దుర్గుణాన్ని తన దగ్గర పెట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, అది కూడా ఎటూ కదలకుండా దాని మీద కనుక కూర్చుంటే అది కదలకుండా ఉంటుంది, తను చెప్పిన మాట వింటుంది. కనుక ఆ గణపతి తన దగ్గర పెట్టుకున్నాడు అనేటువంటిది వేదాంతపరమైనటువంటి భావం. అందువల్ల గణపతి దగ్గర ఎలుక ఉండవలసిందే, ఆ ఎలుక మీద అతడు కూర్చుని వెళ్ళవలసిందే.